హలో ఎవ్రీవన్. ఇండియాలో లాగే కువైట్‌లో కూడా రైతు బజార్ ఉందని మీకు తెలుసా? చూపిస్తాను పదండి. ఈరోజు జహరాలో ఉన్న గసరియా అనే ఏరియాలో రైతు బజార్ ఉన్నదనమాట. సేమ్ ఇండియాలో మనకి ఎలాగైతే రైతు బజార్‌లో ఫ్రెష్ ఐటెమ్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ మనకి దొరుకుతాయో ఇక్కడ కూడా రైతు బజార్ ఉంటుందనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏమేమి వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉంటాయో, ఫ్రూట్స్, ఇంకా ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ మటన్ షాప్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు లాస్ట్లో నేనేమేమి షాపింగ్ చేశానో కూడా మీకు చూపిస్తాను విత్ ప్రైసెస్. ట్రాన్స్పోర్టేషన్ అయితే కంపల్సరీగా మీరు ట్యాక్సీ మాట్లాడుకోవాలి, ఎందుకంటే లోకల్ రూట్స్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రాదనమాట. అదర్వైజ్ అక్కడ ట్యాక్సీస్ అవైలబుల్గా ఉంటాయి. సూపర్ మార్కెట్స్ లాగా లేదంటే జనరల్ స్టోర్స్ లాగా ఇక్కడ ఏమి ఫిక్స్డ్ రేట్లు ఉండవు అనమాట. మనం ఏ ఐటమ్ పర్చేస్ చేసినా చక్కగా నెగోషియేట్ చేయొచ్చు. ఒకవేళ మనకి బల్క్ అమౌంట్ తీసుకునే ఉద్దేశం లేకపోతే చక్కగా రోబాకి నుస్కి కూడా వాళ్ళు మనకి ఇస్తారనమాట. రోబా అంటే ఇండియన్ రూపీస్ 75 రూపీస్. నుస్ దినార్ అంటే ఇండియన్ రూపీస్ 150 రూపీస్ అనమాట. కొన్ని సెలెక్టివ్ ఐటమ్స్ మాత్రం ప్రైజెస్ ఉంటాయి, లైక్ పైనాపిల్, మష్రూమ్స్. కొన్ని ఐటమ్స్ మాత్రం కంపల్సరీ దినార్, 1 దినార్, 2 దినార్ అలా ఉంటాయి. రిమైనింగ్ ఐటమ్స్ అయితే కొంచెం మనం చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. నేను షాపింగ్ చేసింది ఫర్ 1 వీక్ 8 దినార్ అనమాట. 8 దినార్ అంటే ఇండియన్ రూపీస్. నేను అన్నీ కొంచెం తీసుకున్నాను అనమాట, లైక్ క్యారెట్, బీట్రూట్, ఫ్రూట్స్, మష్రూమ్స్, పాలక్, బనానా, టొమాటో, మటన్ అన్నీ కలిపి టోటల్ 8 kg అనమాట. మటన్ సేమ్ లైక్ ఇండియా, ఇక్కడ కూడా కాస్ట్లీ. ½ kg 700, 800 అలా ఉంటుంది అనమాట. మీకు ఇదే మార్కెట్లో లెఫ్ట్ సైడ్ మటన్ షాప్, రైట్ సైడ్ చికెన్ షాప్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన కోడి సెలెక్ట్ చేసుకోవచ్చు. కేజీ, ½ kg, 2 kg అలాగా అక్కడే క్లీన్ చేసి ఇస్తారనమాట. ఇప్పుడున్న టెంపరేచర్కి బీట్రూట్, క్యారెట్ త్వరగా పాడైపోతాయి కాబట్టి ఇలా జ్యూస్ చేసి స్టోర్ చేసుకున్నాను.